హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 16 వచ్చేసి అక్కడ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక కేకేఆర్ అయితే మరి రెండు మ్యాచ్లు గెలిచి మరి చాలా పటిష్టంగా కనబడుతుంది టీం కాంబినేషన్ కూడా. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మరి లాస్ట్ మ్యాచ్ అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచి వస్తున్నారు. టేబుల్ టాపర్స్ అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ మీద మరి గెలిచి వస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా క్రాక్ రఫ్ కాంటెస్ట్ లెక్క ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ వైజాగ్లో జరగబోతుంది. మనం లాస్ట్ మ్యాచ్ చూసినాం కదా, చెన్నై వర్సెస్ డీసీ. మరి చాలా పిచ్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ మాత్రం చాలా మరి హెల్ప్ ఉంటుంది బ్యాట్స్మెన్స్కి. పౌండ్ మాత్రం అక్కడ పేసర్లకు మాత్రం చాలా హెల్ప్ ఉంటుంది. ఇక్కడ టాస్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ గట్టి టాస్ గెలితే మరి ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామని చూస్తారు ఏ కెప్టెన్ అని. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ 6 మ్యాచ్లు అయితే 3 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. ఆ 2 మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచింది, 1 మ్యాచ్ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచింది. ఇక మరోవైపు కేకేఆర్ 1 మ్యాచ్ ఆడితే 1 మ్యాచ్ కూడా ఓడిపోయింది. కాబట్టి కొంచెం స్లైట్ ఎడ్జ్ మాత్రం అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కే ఉంది. ఇక వీరి మధ్య హెడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 32 మ్యాచ్ ఆడితే అందులో ఢిల్లీ క్యాపిటల్స్ 15 గెలిచింది, కోల్కతా నైట్ రైడర్స్ 16 గెలిచింది. 1 మ్యాచ్ అనేది నో రిజల్ట్గా ముగిసింది. ఇక హెడ్ రికార్డ్ పరంగా చూసుకుంటే మరి 50-50 ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీమ్స్ విషయానికైతే మనం ఫస్ట్ కేకేఆర్ టీం చూసుకుంటే మరి కేకేఆర్ 2 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది. చాలా మరి టీం స్ట్రాంగ్గా కనబడుతుంది, పటిష్టంగా కనబడుతుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచిగా రాణించారు. సునీల్ నారాయణ కూడా ఫామ్లోకి వచ్చిండు, వెంకటేష్ అయ్యర్ కూడా ఫామ్లోకి వచ్చిండు, శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోకి వచ్చిండు. ఇప్పుడు మాత్రం ఇంకా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. వీళ్ళ పేస్ బౌలింగ్లోనే మరి మిచెల్ స్టార్క్ ఇంకా అయితే ఫామ్లోకి రాలేడు. అదొకటే వీళ్ళకి డిసప్పాయింట్మెంట్గా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ సునీల్ నారాయణ అండ్ ఫిల్ సాల్ట్ అయితే బరిలోకి దిగుతారు ఓపెనింగ్లో. మరి ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ నాక సునీల్ నారాయణ అయితే ఫామ్లోకి వచ్చిండు, సాల్ట్ అయితే కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. ఇక సునీల్ నారాయణ అయితే లాస్ట్ మ్యాచ్లో మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 47 కొట్టిండు 22 బాల్లో, 2 4లు 5 6లు 213 స్ట్రైక్ రేట్తోని. ఇక బౌలింగ్లో కూడా మంచిగా రాణించిండు, 1 వికెట్ అయితే తీసిండు. ఇక మరోవైపు సాల్ట్ కూడా మరి 30 కొట్టిండు 20 బాల్లో, అంతకుముందు మ్యాచ్లో 45 కొట్టిండు. ఓవరాల్ చూసుకుంటే మరి సాల్ట్ కూడా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో 2 4లు 2 6లతో 150 స్ట్రైక్ రేట్తో మంచిగా మూవ్మెంట్ అయితే అందించిండు. ఫస్ట్ ఓవర్లోనే మరి మనోడైతే దూకుడు చూపించిండు అక్కడ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని చూస్తారు అక్కడ సాల్ట్. ఇక నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 50 కొట్టిండు 30 బాల్లో, 3 4లు 4 6లు 166 స్ట్రైక్ రేట్తోని. మరి అక్కడ చూడాలి మరి లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఇంజూరీ కారణంగా కొంచెం ఇబ్బంది పడ్డా కానీ మరి ఈ మ్యాచ్లో మరి ఆడడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఎందుకంటే మరి ఫుల్ ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆడతాడు. ఇక నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ మ్యాచ్లో 39 కొట్టిండు 24 బాల్లో, 2 4లు 2 6లు 162 స్ట్రైక్ రేట్తోని. ఇక కెప్టెన్సీలో కూడా మంచిగా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నారు అనేది పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్ అనేది. నెంబర్ 5లో రఘువంశీ. మరి అక్కడ నితీష్ రాణా ప్లేస్లో ఇతనైతే వచ్చిండు. మళ్ళీ నితీష్ రాణా లాస్ట్ మ్యాచ్లో ఆడలేడు, ఇంజూరీ కారణంగా కొంచెం ఇంకా ఫిట్గా కాలేడు. కాబట్టి మరి అతని ప్లేస్లో ఇతనైతే ఆడతాడు. ఇక నెంబర్ 6లో రింకు సింగ్ గురించి మన అందరికీ తెలిసిందే. లాస్ట్ మ్యాచ్ ఇంకా ఛాన్స్ రాలే కానీ బ్యాటింగ్లో, అంతకుముందు మ్యాచ్లో మంచిగానే దుమ్ము దులిపిందని చెప్పుకోవచ్చు. మరి ఛాన్స్ అవుతే మాత్రం మనోడైతే ఆగడు. మరి ఫినిషర్గా మరి మంచి పేరు తెచ్చుకుని చెప్పుకోవచ్చు. మరి ఇండియా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కింద మారే అవకాశం ఉంటుంది రానున్న T20 వరల్డ్ కప్లో. ఇక నెంబర్ 7లో రమన్దీప్ సింగ్ కూడా ఫస్ట్ మ్యాచ్ మంచిగానే మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడిండు. లాస్ట్ మ్యాచ్లో ఇంకా బ్యాటింగ్ అయితే అతనికి ఛాన్స్ రాలేదు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8లో ఆండ్రే రాసెల్. మరి నెంబర్ 8లో ఆండ్రే రాసెల్ వస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి ఎంత వీళ్ళకు బ్యాటింగ్ ఉన్నది. ఆండ్రే రాసెల్ ఇంకా లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అవకాశం రాకుండా బౌలింగ్లో మనోడు 2 వికెట్లు తీసి 4 ఓవర్లు 29 రన్లు ఇచ్చి సెన్పెట్టు ఎకనమీతోని. ఇక నెంబర్ 9లో అక్కడ స్టార్క్ మాత్రం లాస్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే మరి 100కు పైగా రన్లు అయితే ఇచ్చిండు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంపేర్ చేస్తారని చూడాలి. చాలా మరి అక్కడ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అయితే ఉంది మన దగ్గర. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మనకి కనబడుతుంది. ఇక నెంబర్ 10లో హర్షిత్ రాణా కూడా మరి లాస్ట్ 2 మ్యాచ్లో మంచిగా వికెట్లు అయితే తీస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీసిండు, సెకండ్ మ్యాచ్లో 2 వికెట్లు తీసిండు. ఎకనమీ కొంచెం ఎక్కువ ఉండగానే వికెట్ అయితే టీంకి అయితే అందిస్తున్నాడు. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి 2 మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిండు చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా 2 ఓవర్లు వేసిండు, 20 రన్లు ఇచ్చిండు. మరి ఓవర్కి 10 అయితే ఇచ్చిండు 2 మ్యాచ్లో కూడా. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద అక్కడ మరి శ్రేయస్ శర్మ వైభవ్ అరోరా అయితే బరిలోకి దిగుతారు. ఎందుకంటే మరి ఇక్కడ స్పిన్నర్లకు అంత హెల్ప్ ఉండదు కాబట్టి మరి వైభవ్ అరోరాని తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో అంగ్రిక్ రఘువంశీ, 6లో రింకు సింగ్, 7లో రమన్దీప్ సింగ్, 8లో ఆండ్రే రాసెల్, 9లో మిచెల్ స్టార్క్, 10లో హర్షిత్ రాణా, 11లో వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద శ్రేయస్ శర్మ వైభవ్ అరోరా అయితే బరిలోకి దిగుతారు. ఓవరాల్ చూసుకుంటే వీళ్ళకి చాలా మరి బ్యాటింగ్
లైనప్ అయితే కనిపిస్తుంది మనకి. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే లాస్ట్ మ్యాచ్ పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ని ఓడౌట్ వస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా మంచి పాజిటివ్ నోట్తోనే ఉంటారు. ఇప్పుడు అక్కడ వాళ్ళ కాంబినేషన్ అంతా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్లో కానీ బౌలింగ్లో కానీ అక్కడ బ్యాటింగ్లో ఎక్కడ చూసినా వీళ్ళ కాంబినేషన్ అయితే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 మ్యాచ్లో అది మిస్ అయింది, కానీ లాస్ట్ మ్యాచ్లో మరి అన్ని సెట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక పృథ్వీ షా కూడా వచ్చిండు ఫస్ట్ మ్యాచ్లో మరి అక్కడ మంచి నాకైతే కొట్టిండు. ఇంకా ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా అయితే బరిలోకి దిగుతారు ఓపెనింగ్లో. మరి వార్నర్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 52 కొట్టిండు 35 బాల్లో, 5 4లు 3 6లు 148 స్ట్రైక్ రేట్తోని మరి వార్నర్ అయితే కన్సిస్టెంట్గా నాడుస్తున్నాడు. మరోవైపు పృథ్వీ షా కూడా లాస్ట్ మ్యాచ్లో చెలరేగిన చెప్పుకోవచ్చు. 43 కొట్టిండు 27 బాల్లో, 4 4లు 2 6లు 159 స్ట్రైక్తోని ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ స్టాండ్ అయితే ఇచ్చిళ్ళు మరి టీంకి అయితే. ఈ మ్యాచ్లో కూడా మరి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ అయితే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. పృథ్వీ షా కూడా మరి చూడాలి మరి ఏ విధంగా కన్సిస్టెంట్గా ఆడతాడో. ఫస్ట్ మ్యాచ్ మంచి ఆడిన కానీ సెకండ్ మ్యాచ్ మరి ఏ విధంగా ఆడతారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 3లో రిషబ్ పంత్ అయితే వచ్చింది లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో కూడా మరి నెంబర్ 3లోనే వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో మరి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 51 కొట్టిండు 32 బాళ్లలో, 4 4లు 3 6లు అయితే కొట్టిండు మనోడు 159 స్ట్రైక్ రేట్తో. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాం. ఇక కెప్టెన్స్లో కూడా మనోడు మంచిగా రాణిస్తున్నాడు. ఇక నెంబర్ 4లో మిచెల్ మార్ష్ అయితే 18 కొట్టిండు 12 బాల్లో, 2 4లు 1 6 150 స్ట్రైక్ రేట్తో. కానీ అక్కడ యార్కర్కి అయితే మనోడు దొరికిపోయిండు, కానీ మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5లో స్టబ్స్ మరి 2 బాల్లో డక్అవుట్ అయిండు. అక్కడ మరి యార్కర్కి అయితే ఓవర్ అనేది అన్ప్లేయబుల్ బాల్ అని చెప్పుకోవచ్చు. అదేం తప్పలేదు అక్కడ. స్టబ్స్ అయితే ఫస్ట్ అంతకుముందు మ్యాచ్లో మంచిగా రానిచ్చిండు మరి స్టబ్స్ అయితే. ఈ మ్యాచ్లో కూడా ఛాన్స్ అయితే రావచ్చు మరోసారి. ఇక నెంబర్ 6లో అక్షర్ పటేల్ అయితే బ్యాట్తో కానీ బాల్తో కానీ కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. బాల్తో అయితే ఒక వికెట్ తీసినా కానీ బ్యాటింగ్లో కొంచెం ఇబ్బంది పెట్టిన చెప్పుకోవచ్చు మననైతే. చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నది. ఇక బాల్తో అయితే ఒక వికెట్ ఇచ్చిండు, 3 ఓవర్లకు 20 రన్లు ఇచ్చిండు 6.7 ఎకనమీతో మరి డీసెంట్గా రాణించని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7లో అభిషేక్ పోరెల్ కూడా ఫస్ట్ మ్యాచ్ మినాయిస్తే తర్వాత 2 మ్యాచ్లో కూడా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 8లో నోకియా 2 మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్లో కూడా ఓవర్ 15 ఇచ్చిండు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఇక నెంబర్ 9లో ముఖేష్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్ మరి ఒంటరిగా గెలిపించని చెప్పుకోవచ్చు మ్యాచ్ని. 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు అయితే క్రూషియల్ వికెట్లు తీసిండు. ఈ మ్యాచ్లో కూడా మరి అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అతను పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నాం కానీ మనం. ఇక నెంబర్ 10లో ఇషాంత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో వికెట్ దక్కకుండా మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. 3 ఓవర్లకు 23 పరుగులు ఇచ్చి 7.7 ఎకనమీతోని. ఇక నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ అయితే మరి పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ వేస్తున్నారు చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి మంచిగా వేసిండు, 2 వికెట్లు తీసిండు. మరి ఇనిషియల్గా మాత్రం ఒక మెడిన్ ఓవర్ కూడా వేసిండు. మరి లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్స్కి 21 రన్ ఇచ్చి ఒక మెడిన్ ఓవర్ వేసిండు, 2 వికెట్లు తీసిండు 5.2 ఎకనమీతోని. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక వీళ్ళు ఒక ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి ఫైనల్గా డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా బరిలోకి దిగుతారు ఓపెనింగ్లో. నెంబర్ 3లో రిషబ్ పంత్, 4లో మిచెల్ మార్ష్, 5లో స్టబ్స్, 6లో అభిషేక్ పోరెల్, 7లో అక్షర్ పటేల్, 8లో ఇషాంత్ శర్మ, 9లో ముఖేష్ కుమార్, 10లో అన్రిక్ నోకియా, 11లో ఖలీల్ అహ్మద్. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద రసిక్ సలాం ఆరు కుమార్ కుషాగ్ర అయితే బరిలోకి దిగుతారు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా మరి డీసెంట్గానే కనబడుతుంది వీళ్ళ 11 మాత్రం. వీళ్ళకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే అక్కడ రిషబ్ పంత్ ఫామ్లోకి రావడం కానీ, అక్కడ పృథ్వీ షా మరి వచ్చి అక్కడ నాక్ ఆడడం కానీ వీళ్ళకు మంచి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖేష్ కుమార్ కూడా మరి వాళ్ళకి డెత్ బౌలింగ్లో మంచిగా నేర్చుకున్నారు కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది వీళ్ళకి మంచి కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక మరోవైపు కేకేఆర్లో కూడా మరి వాళ్ళు మంచిగా ఉంది. వాళ్ళ పేస్ బౌలింగ్లో మిచెల్ స్టార్క్ గిట్ట ఫామ్లోకి వస్తే మాత్రం ఇంకా వాళ్ళ టీం మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది, మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి.